ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు అధికారులపై వేటు వేసింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలు బిందు మాధవ్, అమిత్ బర్దర్లను సస్పెండ్ చేయగా తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ను బదిలీ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశాలను జారీ చేసింది. పల్నాడు కలెక్టర్ శివశంకర్ను సైతం బదిలీ చేసి శాఖాపరమైన విచారణ చేపట్టాలని ఈసీ సూచించింది. అలాగే పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు చెందిన 12 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణ నిర్వహించాలని పేర్కొంది. తిరుపతి జిల్లాలో డీఎస్పీ ఏ సురేందర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కె రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎం భాస్కర్ రెడ్డి, అలిపిరి ఇన్స్పెక్టర్ ఓ రామచంద్రారెడ్డి సస్పెండ్ అయ్యారు. అటు పల్నాడు జిల్లాలో గురజాల డీఎస్పీ ఏ పల్లపురాజు, నరసరావుపేట డీఎస్పీ విఎస్ఎన్ వర్మ, ఇన్స్పెక్టర్ బిఎస్బి కె ప్రభాకర్ రావు, ఇన్స్పెక్టర్ ఈ బాలనాగిరెడ్డి, కారంపూడి ఎస్ఐ ఎం రామాంజనేయులు, నాగార్జున సాగర్ ఎస్ఐ డివి కొండారెడ్డిలపై వేటు పడింది. అలాగే అనంతపురం జిల్లాలో తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, తాడిపత్రి ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ కూడా సస్పెండ్ అయ్యారు. హింస చెలరేగేందుకు కారకులైన వారిని గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి 2 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలను ఆదేశించింది. బాధ్యులపై ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఛార్జ్షీట్ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గురువారం ఢిల్లీ వెళ్లి ఎన్నికల వేళ చెలరేగిన హింసపై స్వయంగా వివరణ ఇచ్చారు.